భారతదేశంలో అంటే బంగ్లాదేశ్లో బట్టలు తయారైన అక్కడ ఏవైతే వస్తువులు ఉత్పత్తి అవుతాయో వాటికి వాస్తవంగా బంగ్లాదేశ్ నుంచి ఏది మన సముద్రంలో షిప్పుల ద్వారా ఎక్కించాలంటే అది చిన్నది. కాబట్టి కనీసం 10 రోజుల పాటు అక్కడ షిప్స్ రెడీలో ఉంటే అప్పటికి కానీ ఎక్కించలేరు, అంత చిన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళు బై రోడ్డు ఇండియాలోకి తీసుకొచ్చి కలకత్తా పోర్ట్ 2-3 పోర్టుల్లో ద్వారా బై రోడ్డు తెచ్చి అక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. బంగ్లాదేశ్కి భారత్కి చెడిన నేపథ్యంలో ఆ మధ్యన బ్యాన్ పెట్టారు కదా. ఇప్పుడు ఆ బ్యాన్కి సంబంధించి వైలేషన్ జరుగుతోంది. ఫ్యాబ్రిక్స్ విషయంలో, జ్యూట్ విషయంలో, టెక్స్టైల్ విషయంలో, బెస్ట్ ఫైబర్ విషయంలో, ట్రైన్ కార్డ్జ్, అట్లాగే రోప్ ఆఫ్ జూట్, సాక్స్ అండ్ బ్యాగ్స్ ఆఫ్ జూట్, ఇవి వాస్తవంగా ఇండియా పేరుతో ఇట్టించి సప్లై చేసే ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటి సమాచారం అందడంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అంటే మేబీ అక్కడ బెంగాల్ ప్రభుత్వం సహకరిస్తుండొచ్చు. అట్లా చేయడానికి వీల్లేదు. బంగ్లాదేశ్ ప్రొడక్ట్స్ని ఎట్టి పరిస్థితుల్లో మన దేశంలోకి ఎలవ్ చేయడానికి వీల్లేదు అన్నటువంటి ఉత్తర్వులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది.